మూవీ అయితే చాలా బాగుందండి. అంటే రవితేజకి పర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు రావణాసుర అని. 10 మంది రావణాసుని ఎలా అయితే చంపుతాడో అలానే ఉంది మూవీ. మూవీ అయితే ఆసమ్ అండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విలనిజం కానీ రాముడు అనేది ఏం ఉండదు కాన్సెప్ట్. ఒక స్టోరీ వల్ల ఆయన 10 మందిని చంపుతారు. సో అందువల్ల రావణాసుర అని టైటిల్ వచ్చింది. యా ఓకే, అంటే ఉండాలి కదా స్టోరీలో డెప్త్ మాత్రం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది రావణాసురకి. ఎస్, అంటే ఇప్పుడు ఒక కిల్లర్ని ఒక క్రైమ్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగా ఇచ్చారు. చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది రవితేజ మాత్రం. సో మాస్ మహారాజా అంటే ఏంటి అంటే ఈ మూవీతో మళ్ళీ ప్రూవ్ చేసి. ఫేక్ రివ్యూలు నమ్మొద్దండి, సీరియస్లీ చెప్తాను. నన్ను నమ్మి థియేటర్గా ఉండి మీకు ఖచ్చితంగా సినిమా నుంచి ఏదో ఒకటి పట్టుకొచ్చుకుంటారు. అంత బాగుంటుంది సినిమా. నిజమన్నా నెగిటివ్ రివ్యూలు అసలు నమ్మొద్దండి. వేస్ట్ వరస్ట్ న్యాయాలు చెప్తారు. నేను చెప్తున్నా సినిమా ఎక్సలెంట్, బ్లాక్ బస్టర్ అంతే. ఒక ముక్కలో జే రవితేజ అన్న. ఈ కాలంలో రావణాసురుని చూడాలని మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు. ఇండస్ట్రీలో రవితేజ ఎప్పుడు వస్తాడు, ఇండస్ట్రీలో నిలబడతాడు. నెంబర్ 1గా స్థాయికి ఉన్నాడు రవితేజ. కష్టపడి పైకి వచ్చిండు, ఇన్వాల్వ్మెంట్ చాలా బాగా చేసిండు. అసలు మేము ఊహించుకోము రవితేజ యాక్టింగ్ ఎట్లా చేసిండంటే. మొన్న ధమాగా హిట్ అయింది, తర్వాత వాళ్ళ హిట్ అయింది సినిమా. ఇది 3వ సినిమా, హ్యాట్రిక్ సినిమా అయినది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే సినిమా వస్తుంది టైగర్ రామకృష్ణరావు. అది కూడా బ్లాక్ బస్టర్ మూవీ కావాలని మనస్ఫూర్తి కొడుతున్నా. రావణాసుర చూశానన్న మూవీ. రావణాసుర మూవీ చాలా బాగుందన్న. అసలు రవితేజ గారికి ఎటువంటి క్యారెక్టర్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రవితేజ గారు మంచి ఎనర్జీ, కామెడీ యాంగిల్ ఉంటుంది, ఫైట్స్ యాక్షన్ యాంగిల్ ఉంటుంది. కానీ ఇందులో నెగిటివ్ షేడ్, ఆయన యాక్టింగ్ వేరియేషన్స్ ఉంటాయి. ఒక స్మైల్ అనేది ఏదైతే ఉంటుందో ఆ స్మైల్లో చాలా అర్థాలు కనిపించేలా యాక్టింగ్ చేశారు. అసలు మామూలు యాక్టింగ్ అనేది సినిమా అయితే పీక్స్ ఉంది. అసలు అక్కడక్కడ లైట్గా లాగ్ అనిపించినా అదేం అనిపించదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగున్నాయి. డ్రాబ్యాక్ వచ్చేసి ఏంటంటే విఎఫ్ఎక్స్ మీద కొద్ది కాన్సన్ట్రేషన్ పెట్టాలనిపించింది. ఆ విఎఫ్ఎక్స్ తప్ప మిగతా అంతా చాలా బాగుంది. మంచి హిట్ అని చెప్పచ్చు, హ్యాట్రిక్ హిట్.